నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి శుభవార్త అండి. హైకోర్టు ఉత్తర్వులు జారీ. కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల పెన్షనర్లకి ఇక పండగ అయితే చెప్తున్నారు. మరి పూర్తి సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్లకి శుభవార్త చెప్తూ నిన్న అనగా సెప్టెంబర్ 23, 2024 తేదీన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. సో హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ మెయిన్ కేస్ రైట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. నెంబర్స్ 2024 ఇయర్ అండి. ఇది ప్రొసీడింగ్ సీట్. ఇది ఇక్కడ మనము డేట్ చూడొచ్చు 23 సెప్టెంబర్ 2024 సంబంధించినటువంటి. ఇక్కడ మనం ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే కన్సిడరింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ దీస్ కోర్ట్స్ ఇన్ CWP నెంబర్ 16320 ఆఫ్ 2024 WPC నెంబర్ 22753 of 2024 T Writ A number 12596 of 2024 and WPC number 2199 of 2024 respectively till the next hearing no recovery made from the committed pension of the petitioners ఎవరైతే పిటిషన్ వేస్తారో వారు without leaving the court. So counter to be filled within 4 weeks అని చెప్పేసి రావడం జరిగిందనమాట. అంటే దీనికి అర్థం ఏంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మనము గౌరవమైన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. CWP మొత్తాన్ని 175 పెన్షన్దారులకు వీరి విషయంలో వడ్డీతో కూడినటువంటి సూత్రపాయ CVP మొత్తాన్ని రికవరీ చేయడం పూర్తయింది. తదుపరి ఆర్డర్ల వరకు దీనివలన దాదాపుగా నిలిపివేస్తండి. సో దాదాపుగా 3 నుంచి 7 లక్షల వరకు ప్రతి పెన్షనర్కు ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయంలో పిటిషనర్ల అఫిడవిట్ కాపీ, గణన పట్టికలు, సంబంధిత హైకోర్టుల మధ్యంతర ఉత్తర్వులు మొదలైన వాటిపై CVPని నిలిపివేయడంపై నేను గత 5 నుంచి 6 సంవత్సరాలుగా ఈ సమస్యపై కృషి చేశానని అందరికీ తెలియజేయడం జరిగింది. సో SR నుంచి 15 సంవత్సరాల కాలానికి రికవరీ పంజాబ్, అలాగే హర్యానా, యూపీ, కేరళ, ఢిల్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్, ఢిల్లీ CAT, న్యూఢిల్లీ మొదలైన రాష్ట్రాల పౌర పెన్షనర్లు ఒక పిటిషన్ల కోసం ముసాయిదా అఫిడవిట్ను సిద్ధం చేసి మెటీరియల్ని హైకోర్టు న్యాయవాదులకు అయితే అందించడం జరిగింది. ఆ విషయం పైన మన సీనియర్ పౌరులు కొందరు పెన్షనర్లు మన KNV డిపార్ట్మెంట్ నుంచి 19 మంది తహసీల్దార్ల కేడర్, అటవీ సంరక్షణ అధికారి, అటవీ శాఖ డిప్యూటీ కన్వీనేటర్, ఎక్స్చేంజ్ డిప్యూటీ కన్వీనేటర్, అలాగే డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ క్యాడర్తో కూడినటువంటి 175 పెన్షనర్లను కవర్ చేస్తూ 4 WPలను దాఖలు చేశారు. CTOలు, ASOలు, MEOలు, డిగ్రీ లేదా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్, రీజనల్ బ్యాంక్ మేనేజర్స్ ఆఫ్ SBI, UBI మొదలైన మన రాష్ట్ర హైకోర్టులో మరియు ఈరోజు వారు ఇతర రాష్ట్ర పెన్షన్ల మాదిరిగా మధ్యంతర ఉత్తర్వులు అయితే పొందారు. ఇప్పుడు నేను 15 సంవత్సరాల పాటు CVP కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ నిలిపివేయడంపై మధ్యంతర ఉత్తర్వులు పొందడం పైన నా పనిలో విజయం సాధించాను మరియు ఇప్పుడు నా పని ముగిసింది. మన రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో అర్హులైన పెన్షన్దారులు ఉన్నారని, వీరి విషయంలో వడ్డీతో కూడిన సూత్రపాయ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేస్తే వ్యవధి ఇప్పటికే ముగిసిందని అయితే, సో రికవరీ టైం అనేది అందరికీ ముగిసింది. ఇప్పుడే చాలా మందికి అయితే తెలియజేయడం జరిగింది. వారి CVP మొత్తం రికవరీని నిలిపివేయడంపై ఇలాంటి మధ్యంతర ఉత్తర్వుల ప్రయోజనాన్ని పొందడానికి వారు గౌరవనీయమైన
హైకోర్టును ఆశ్రయించవచ్చు. సో, దీని సారాంశం ఏందంటే, ఎవరికైతే వారి యొక్క కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేది పూర్తయిందని లెక్కగట్టి తేలిందో, సో, అటువంటి వారందరూ గూడా గౌరవనీయమైన హైకోర్ట్‌ను ఆశ్రయించవచ్చు. ఈ విధంగా పిటిషన్ తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీని నిలిపివేస్తారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు. సో, దీన్నైతే ఉపయోగించుకోవాలండి. సో, ఇది పెన్షనర్లందరికీ కూడా ఒక చక్కటి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.